ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాలి అని అంటేనే ఒకంత బాధాకరం, ఒకంత భయానకంగా కూడా ఉన్న పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది అంటే ఏపీలో అంతకుముందు ఇటువంటి కొట్లాటలు ఇవన్నీ వచ్చినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది బీహార్. బట్ మున్ముందు ఇదే పరిస్థితి కనుక ఏపీలో కొనసాగితే ఏపీ గురించి కూడా అందరూ ఇలా మాట్లాడుకునే పరిస్థితే ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయా? ఎవరు ఏదో మాట్లాడతారు, ఆ మాటలను సమర్థించేవి కావు. బండ బూతులు తిట్టారు కదా అని చెప్పి ఇంటి మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడేమో మనం చూస్తున్నాం బాల్కనీలో ఫైర్ అంతా సోషల్ మీడియాలో. ఏంటి పరిస్థితి? ఏం కాబోతోంది ఏపీ? స్వర్ణ గారు, ఏపీకి అయితే ఏం కాదు, కానీ కాకపోతే ఈ ఘటనలు రాజకీయాలకు మంచిది కాదు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు కూడా నష్టం. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాల్లోకి పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా ఫస్ట్ పీస్ చాలా ఇంపార్టెంట్. మౌలిక వస్తువులు ప్రథమ ప్రాధాన్యత ఉంటే ద్వితీయ ప్రాధాన్యత రాజకీయ వాతావరణం కూడా. రాజకీయ వాతావరణం అంటే అర్థం రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండకూడదని కాదు. ఇప్పుడు జరుగుతున్నది రాష్ట్రంలో అదే. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ అంబటి రాంబాబు గారి వ్యవహారం కావచ్చు, లేదా జోగి రమేష్ వ్యవహారం కావచ్చు. ఈ విషయంలో అధికార పార్టీ చేసిన తప్పులు ఆలోచించాలి. అధికార పార్టీ సీరియస్ గా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పేంటి? ప్రధానంగా అంబటి రాంబాబు గారు ఒక డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించిన విషయంలో సిట్టు విచారణ నేపథ్యంలో కల్తీకి సంబంధించిన అంశాన్ని ఆసరాగా చేసుకుని జగన్ గారి ఫోటో, సుబ్బారెడ్డి గారి ఫోటో, ఇతరుల ఫోటో పెట్టి ఫ్లెక్సీలు పెట్టారు. నిజానికి అది కరెక్ట్ కాదు. సిట్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదు కదా, ఆ మాటకు సుబ్బారెడ్డి గారి పేరు కూడా లేదు కదా. పొలిటికల్ లీడర్స్ తప్ప వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేర్లు కూడా లేవు. లేని పేర్లు, సంబంధం లేని వాళ్ళ పేర్లు తీసుకొచ్చి ఫోటోలు పెట్టడం వల్ల సహజంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అంబటి రాంబాబు గారు 24 గంటలు ఆ ఫ్లెక్సీని పీకేమని చెప్పారు. నిజానికి పోలీసులు ఒక చిన్న పని చేస్తుంటే, ఆయన పీకమన్నాడు కాబట్టి, ఆయన తీసేయమన్నాడు కాబట్టి తీసేయమని కాదు, అభ్యంతరకరం కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మేము తేలస్తాం, అంతవరకు మౌనంగా ఉండమని చెప్పింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటే వివాదాస్పద ఫ్లెక్సీలు పెట్టమని కాదు కదా. ఆ ఫ్లెక్సీలు పెట్టిన తర్వాత వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరే, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సరే, వాళ్ళు పెట్టారు పొలిటికల్ గా కొంత టైం సమయం తీసుకుని దాన్ని తీసేసి ఉండాలి. ఆ ఫ్లెక్సీ ఈయన 24 గంటలు తీపితే మేము తీస్తాం వచ్చి అన్నారు. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఫ్లెక్సీ విషయం పక్కన పోయి మా ఫ్లెక్సీ మీరు తీస్తారా అధికారంలో ఉండేవాళ్ళు అనేసి ఆడపోయి కర్రలు పెట్టుకుని నిలబడడం. యాక్చువల్గా అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ తీయడానికి కాదు. చాలా మంది వాళ్ళు అనుకుంటున్నారు. మరుసటి రోజు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు పూజలు చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే అక్కడ పూజ చేసేసి వెళ్తున్నాడు. ఆయన ఫ్లెక్సీ కాడికి కాదు, ఆయన ఇంటికి ఆయన వెళ్తున్నాడు. వీళ్ళేమనుకుంటున్నారంటే మా ఫ్లెక్సీ కాడికి వస్తానని చెప్పి రారా చూసుకుందామని వాళ్ళు మాట్లాడడం, అది బూతులు ఇంకా పురాణాలు అవన్నీ రావడం. ఈయన కూడా నోరు జారి చంద్రబాబు నాయుడు గారి పైన పరుస పదజాలను వాడకూడని పదజాలాలు వాడారు. అది చీఫ్ మినిస్టర్, ఎవరి మీద వాడకూడదు, పర్టికులర్ ఆయన చీఫ్ మినిస్టర్, రాష్ట్రానికి నెంబర్ 1 పర్సన్. అయితే రాంబాబు గారే దాన్ని రియలైజ్ అయినాడు. అసలు నేను చేసింది తప్పు, ఒక మంత్రి నిర్వహించిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలా చేసి ఉండకూడదు, ముఖ్యమంత్రే కాదు ఏ వ్యక్తి పైన అలా చేయకూడదు, నేను ఆవేశం చేశాను, విత్డ్రా చేసుకుంటానని చెప్పారు. కానీ ఆయన రియలైజ్ అయినాడు. కాబట్టి ఇంకా ఆయన ఏ తప్పు చేయలేదు అన్నాం. ఖచ్చితంగా రాంబాబు గారి పైన చట్టబద్ధంగా ఏ సెక్షన్లు ఎట్లా చేయాలో పోలీసులు చేయాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. పోలీసులు ఇంటి మీద పోవచ్చు, ఇంట్లో వెళ్ళొచ్చు, ఏమన్నా చెకప్ చేయొచ్చు, తీసుకొని పోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. ఏదైనా సరే పనిష్ చేసే బాధ్యత పోలీసు వ్యవస్థది, పార్టీది కాదు. ఇక్కడ పోలీసుల స్థానంలో పార్టీ రావడమే తప్పు. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది, పోలీసులను పంపించి చట్టబద్ధంగా ఆయన పైన చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. అందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ఈరోజు పెద్ద ఇష్యూగా మారింది. సరే, అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేయడం, ఆయన జైల్లో పెట్టడం, రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ ఏం గమనించాలి? 2 తీవ్రమైన తప్పులు చేసింది. ఒకటి, ఆ ఫ్లెక్సీలు పెట్టడం, దాంతో భాగంగా
వందలాది మంది రాంబాబు గారి ఇంటి మీదకి వచ్చారు. ప్రభుత్వం మినిమం వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలి కదా. రాంబాబు గారు వీళ్ళ పని కాదు కదా, డిమాండ్ చేయొచ్చు. కానీ వాళ్ళ ఇంటిపైకి రావడం అనేది తెలుగుదేశం పని కాదు కదా, కార్లు పాల్గొట్టడం. కానీ వాళ్ళపైన కూడా కేసు పెట్టాలి. నెంబర్ 1 దాడి కేసు ఏం కేసు పెట్టాలి. రెండో, తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన ఎక్కడ చేసుకోవాలంటే స్వర్ణ గారు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక పరుస పదజాలంతో మీడియా మీటింగ్ పెట్టి జగన్ గారిని అన్నారు. ఆ రోజు ఆయన చీఫ్ మినిస్టర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళ అనుమతితో పోయారా, అనుమతి లేకుండా పోయారా వేరే సంగతి. వైసీపీనేమో మాకు సంబంధం లేదంటుంది. కానీ పోయింది వైసీపీ వాళ్ళు. పోయారు, ఎన్టీఆర్ ఆఫీస్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం, దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, మనం దీంతో భయపడతారేమో అని అనుకున్నారు వైసీపీ వాళ్ళు ఆ రోజు. చివరకు తెలుగుదేశం భయపడలేదు కానీ ప్రజలు భయపడిపోయినారు. ఇదేంది ఇట్ట ఘోరాలు చేస్తున్నారని భయపడిపోయి వ్యతిరేకంగా ఓటేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టానికి అదొక కారణం. ఇప్పుడు తెలుగుదేశం ఏమి నేర్చుకోవాలి దాంట్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అసభ్య పదజాలం వాడినా, వాడకూడని పదజాలం వాడినా ఆ ఆఫీస్ మీదకు పోవడానికి ప్రజలు వ్యతిరేకించారు. ఆయన తెలుగుదేశం అధికార ప్రతినిధి చేసిన అభ్యంతరకర భాష కన్నా తెలుగుదేశం ఆఫీస్ మీదకు పోవడాన్ని ప్రజలు చాలా తీవ్రంగా గ్రహించారు. అది మీ గెలుపుకి వాళ్ళ ఓటమికి కారణమైంది కదా. మరి ఆఫీసుకు పోతేనే ప్రజలు హర్షించలేదే, ఇళ్ల పైన పోతే గమ్ముంటారా రేపు? ఇదిలోకి రాకపోవచ్చు. ఏం నేర్చుకుంది? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే మీరు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిందని ఎక్కువ నష్టం మీరు జరుగుతుంది. కాబట్టి ఆఫీసుకు పోవడమే ప్రజలు హర్షించలేదు, ఇంకెళ్ల మీద పోతే ప్రజలు హర్షిస్తారా? ఆ తర్వాత యోగి రమేష్. కాబట్టి చట్టబద్ధంగా పోలీసులు చేయాల్సిన స్థానంలో పార్టీ టేక్ ఓవర్ చేసుకోవడమే తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు. కాబట్టి రాంబాబు గారు చేసిన దాంట్లో ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని, విమర్శను విత్డ్రా చేసుకొని, ఆరోపణలు చేసినా, పశ్చాత్తాపడినా ఆయన పైన చట్టం ఎంతవరకు కావాలో అంతవరకు చేయండి. అంతకు భిన్నంగా పోవడం, ఆయన పైన దాడి చేయడానికి లేదా ఆయన్ని ప్రేరేపించడానికి, ఆయన బూతులు తిట్టడానికి కారణమైనప్పుడు సమ్ సెక్షన్ ఆఫ్ కేసు పెట్టాలి. ఈ రెండు చేయకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది. కానీ ఈ రోజున్న రాజకీయాలలో చట్టం వచ్చేంత వరకును లేకపోతే పోలీసులు వచ్చేంత వరకును ఆగే పరిస్థితి కనిపిస్తోందా? సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత, విస్తృతంగా దానికి ప్రచారం జరిగిస్తున్న తర్వాత ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఆ భాష ఈ భాష అని లేదు. సాక్షాత్తు చట్టసభల్లోనే వినకూడని భాష రాజకీయ నాయకుల నోట్ల నుంచి వింటూ ఉన్నప్పుడు, దౌర్భాగ్య స్థితిలోకి ప్రజలను నెడుతూ ఉన్నప్పుడు ఇంకా పోలీసులు వస్తారు, చట్టం వస్తుంది అనేంత వరకు రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఉంటున్నారా? అది ఏ పార్టీ అయినా సరే. ఒకటి స్వర్ణ గమనించండి, పోలీసులు ఫర్మ్గా ఉన్నారు, టాలరేట్ చేయరనుకుంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళారు, వెళ్ళి అక్కడ పరిచరవని పగలగొట్టారు. అది కూడా డీజీపీ ఆఫీస్ కట్టుకుంటుంది, దగ్గరే ఉంటుంది. అక్కడికి కొద్ది దూరంలోనే గుంటూరు ఉంటుంది, రాంబాబు గారి ఇల్లు ఉంటుంది. సొంత పార్టీ ఆఫీస్ పైన దాడికి వచ్చినప్పుడు తెలుగుదేశం శ్రేణులు ఇన్ని వందల మంది కర్రలెత్తుకొని పోలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు పోయినారు? ఒకటే పవర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఆ రోజు వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ ఆఫీస్ మీద పోగలిగిన వాళ్ళు ఈరోజు రాంబాబు గారు ఇంటిపైకి వస్తామంటే ఎందుకు అంతే రీతిలో ప్రతిఘటించలేకపోయినారు? ప్రతిఘటించాలని నా కోరిక కాదు. చేంజ్ ఏంటంటే పవర్ చేంజ్. అంటే పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే రాజ్యం అనే పద్ధతి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఇది చాలా ప్రమాదకరం అనేది యాటిట్యూడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది పోలీసులు సీరియస్గా ఉన్నారు అని ఒక పిక్చర్ ఏమని చెప్పండి. రెండో రోజు ఎవరైనా వస్తారని చెప్తాం, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో చాలా హార్ట్ ఆఫ్ ది మూమెంట్ ఉంటుంది కదా రెండు పార్టీల మధ్య. అప్పుడు అంత గొడవలు జరగవే. కారణం ఏంటో పోలీసులు న్యూట్రల్ అయిపోతారు. అక్కడ ఎవరు అదుపు తప్పినా వాయిస్తారు. అంటే న్యూట్రల్గా ఉంటే పోలీసులు వ్యవస్థ న్యూట్రల్గా ఉంటే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. ఒకవైపు ఎవరు వైపు పోలీసులు ఒకవైపు ఉండరు అంటే పవర్లో ఉన్న వైపు ఉంటారు. అప్పుడు వైసీపీ వాళ్ళ వైపు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు చేతున్నారు. కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోపల జరిగినటువంటి దాడిని, రాంబాబు గారి దాడిని మనకి ఎగ్జాంపుల్, అన్నిటికీ ఎగ్జాంపుల్ ఈ రెండే. కాబట్టి పోలీసు వ్యవస్థ ఇండిపెండెంట్గా ఫార్మ్గా ఉంటే అధికారం లేదు, ప్రతిపక్షం లేదు, ఎవరు సైలెంట్గా ఉంటారు. అధికార వ్యవస్థ ఎవరికొరకు అనుకూలంగా ఉంది, ఎవరికోరకు ప్రతికూలంగా ఉంది అన్నప్పుడే ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. కాబట్టి పోలీసుల మీద నమ్మకం, వాళ్ళు వచ్చేది ఎప్పుడు, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. రాంబాబు గారి ఇంటికి పోతే కేసులు వేసి లోపలేస్తారు అనే భయం ఉంటే అడుగు ఊరు పోయిండ్రు. ఫ్లెక్సీలు చట్ట వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెడితే అరెస్ట్ చేసి కేసులు పెడతారు అని అనుకుంటే పెట్టరు. ఇక్కడ అంతే సింపుల్ లాజిక్. కాబట్టి పోలీసులు రావాల్సిన అవసరంలా, మనం చేస్తే పోలీసులు వస్తే మళ్ళీ ఎప్పుడు వచ్చినా అత్తే లోపలేస్తారు, కేసులు పెడతారు అనే భరోసా వ్యవస్థ ఇచ్చేస్తే ఎవరు బయటికి రారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు.
వచ్చిన ఇబ్బంది కూడా అదే కదా సార్. పోలీసులు ఎవరి మాట వింటున్నారు, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారు. స్వచ్ఛందంగా వ్యవహరించాల్సిన కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా పనిచేసినట్లయితే మేబీ ఇటువంటి పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళకపోయి ఉండేవారేమో. అంటే ఇండిపెండెంట్ గా ఇన్స్టిట్యూషన్స్ వ్యవహరించకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని వస్తారనే భయం వీళ్ళకి ఉండాలంటే, వాళ్ళు రావాలి అని అంటే రాజకీయ నాయకుల కనుసన్నల్లోంచే కదా వాళ్ళు కాలు కదపాలి. రావాల్సిన అవసరమే లేదంటాను. వాళ్ళు వస్తే తంతారనే భయం ఉంటే చాలు. హ్మ్. అంటే ఎవరిని టాలరేట్ చేయరు, అధికారం లేదు, ప్రతిపక్షం లేదు, లా అండ్ ఆర్డరే అనే భావనలో పోలీసులు ఉన్నారు అనే సిగ్నల్ ఇస్తే చాలు అంటున్నాం. వచ్చి కొట్టాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు, సర్దుకుంటుంది అంత వ్యవహారం. అయితే ఒకటి ఉంది, పోలీస్ వ్యవస్థ అయినా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అయినా లీగల్ గా ఉన్న లా వరకు ఈరోజు మనకు ఇండిపెండెంట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ రాజకీయ వ్యవస్థ నాయకత్వంలో మనకు 4 స్తంభాల్లో ఒక స్తంభం 2 స్తంభాలు, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ కావచ్చు, లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేదా ఎగ్జిక్యూటివ్ లో బాగున్న వ్యవస్థ, ఇవి ఇండిపెండెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏ పవర్లో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా మారుతున్నారు. అది పరిస్థితి వస్తూ ఉంది. దానివల్ల ఏమవుతుంది, పవర్లో ఎవరుంటే పవర్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా వస్తుంది, పవర్లో లేని వాళ్ళకి బలహీనంగా మారుతూ ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఇప్పుడు చివరికి మీడియా కూడా, ఇప్పుడు సోషల్ మీడియా ఇట్లాంటి మన ఛానల్స్ వచ్చిన తర్వాత కొంత ప్రభావం పెరిగింది. కానీ ప్రధాన మీడియా కూడా రాజకీయ పార్టీల పరం అయిపోయినాయి కదా. కానీ ఇండిపెండెన్స్ అనేది ఉండట్లేదు, ఎగ్జిక్యూటివ్లో ఉండట్లేదు, లా అండ్ ఆర్డర్లో ఉండట్లేదు, మీడియాలో ఉండట్లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుంది, మీడియాకు ప్రత్యామ్నాయం సోషల్ మీడియా. ఒక ప్రధాన ఛానల్ అబద్ధం చెప్పినా ఇంకొకరు సోషల్ మీడియాలో దానికన్నా బెటర్ గా మాట్లాడుతున్నారు. కానీ పోలీసులకి ఆల్టర్నేటివ్ ఊరిని పెట్టలేం కదా, ప్రైవేట్ సైన్యాన్ని కూడా పెట్టుకోలేరు కదా. పోలీసులైనా ఎగ్జిక్యూటివ్ అనేది సింగిల్ గానే ఉంటుంది, కానీ దానికి ఆల్టర్నేటివ్ లేదు, వాళ్ళే ఆల్టర్నేటివ్. కాబట్టి వ్యవస్థలు ఇండిపెండెంట్ గా లేకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఇండిపెండెంట్ ఎవరు నడపాలి, అధికారంలో ఉండే నడపాలి. అధికారంలో ఉండే వాళ్ళు ఎవరు నడుపుతున్నారు, వాళ్ళకి అనుకూలంగా నడుపుతున్నారు, అక్కడ పంచాయతీ వస్తుంది. ఓకే, ఎంత తిరిగినా భూమి ఇలా గుండ్రంగా ఉంటుంది అన్నట్టు మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాల్సిన పరిస్థితిని నేటి సమాజానికి రాజకీయ నాయకులు అందించారు అనడంలో నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అది మంచి పద్ధతి కాదు. మీరే చాలా సందర్భాల్లో చెప్పారు, ఎన్నికల్లో గ్రాప్ చేయడానికో అటెన్షన్ రప్పించుకోవడానికో కొన్ని పదాలు బాగుంటాయి, బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి పరిపాలించాల్సిన అవసరం చాలా ఉంది అని మీరే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు దానికే ప్రజలు భయపడుతూ ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాలలో ఓకే మీరు రెడ్ బుక్లో రాసుకుంటాం, మేము ఆన్లైన్లో నోట్ చేసుకుంటున్నాం, మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 2 ఇస్తామంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, మేము వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? కరెక్టేనా ఇది రాజకీయాలలో? తీసుకొచ్చారు, అది ప్రమాదకర కాన్సెప్ట్. ఎవరికి ప్రమాదం? ఇప్పుడు ప్రతిపక్షానికి అది ఒక సమస్యగా మారుతుంది, ఇబ్బంది కలిగిస్తుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ అల్టిమేట్గా రాజకీయంగా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడబోయేది అధికార పార్టీ. నేను ముందు ప్రస్తావించినట్టు రెడ్ బుక్ అనే భాష పదము ఆ రోజు లోకేష్ గారి గ్లామర్ పెంచింది. అంటే అధికార పార్టీని ప్రశ్నించే క్రమంలో ఎవరైనా అదుపుదప్పి ప్రవర్తించినా అధికారులు కానీ రాజకీయ నాయకులు వాళ్ళని వదలను అనే స్టేట్మెంట్ ఖచ్చితంగా లోకేష్ గారి గ్లామర్ను పెంచింది, వాళ్ళకి కార్యకర్తలు నమ్మకాలను కలిగించింది, అధికారులు కూడా కొంచెం చిన్నసాటి భయాన్ని కలిగించింది. చిన్నసాటి ఎక్కువ కలగల. సరే లోకేష్ అప్పటికి ముఖ్యమంత్రి ఎప్పుడు కాలేదు కాబట్టి ఏదో అన్నాళ్లే వయసులో చిన్నవాడు అనుకున్నారు, కానీ ఎంతో కొంత జరిగింది. కానీ గెలిచిన తర్వాత ఆ పదజాల వాడడం లోకేష్ గారికి అంత మంచిది కాదు. లోకేష్ గారు కనుసన్నల్లోనో లోకేష్ గారి డైరెక్షన్లో కొన్ని నడవచ్చు ప్రధానమైన విషయాలు, కానీ గ్రామాల్లో రొటీన్ గా జరిగే రెగ్యులర్ గా జరిగే విషయాలు కూడా ఇప్పుడు లోకేష్ గారికి ఆపాదించబడతా ఉంది. ఎక్కడ ఏమైనా జరగండి ఇది రెడ్ బుక్ అనేస్తున్నారు, సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఒక మనిషికి ముద్ర అయిపోతే మొత్తం ఆయనకే వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీలో జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినాడు, అద్భుతంగా అభివృద్ధి చెందిన కారణంలో కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కానీ అందరూ ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు గారి పేరు చెప్తారు. కేసీఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారు ఈయనకైనా తక్కువ, ఈయనకైనా ఎక్కువ. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారిదే, అయినా కూడా చంద్రబాబు గారికి గుర్తొస్తారు. కారణం ఒక ముద్ర ఆయన మీద పడింది, హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారిని. కాబట్టి లోకేష్ గారు ఏ ముద్ర వేసుకుంటున్నారు అని ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ అనే పేరుతో జరుగుతున్న చర్చ అధికార పార్టీకి అంత మంచిది కాదు. ఎక్కడేం జరిగినా దానికి మెడగిట్టేస్తారు. కానీ తాత్కాలికంగా ప్రతిపక్షం కొంత ఇబ్బంది పడవచ్చు. అట్ ద సేమ్ టైం
ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. అదేంటి? డిజిటల్ బుక్ ఇంతకు మించి ఉంటుంది, సినిమా వేరే లెవెల్లో ఉంటుంది, జగన్ గారు వాడుతున్నారు. ఇప్పుడు ఆయన గ్లామర్ ఉంది. అది అప్పుడు లోకేష్ గారికి ఎట్టుందో ఈయనకి ఇంకా ఎక్కువ ఉంది గ్లామర్. కారణం ఏంటి? లోకేష్ గారు ఇంతకుముందు ఎప్పుడు ముఖ్యమంత్రి కాదు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన హెచ్చరిక చేసే వయసులో చిన్నోడు ఆవేశంతో మాట్లాడతారు. కానీ జగన్ గారు హెచ్చరికలు పనిచేస్తాయి. ఇప్పుడే పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి? జగన్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ చీఫ్ మినిస్టర్ కదా, మళ్ళీ గెలిస్తే జగన్ గారు అవుతారు. కానీ జగన్ గారి మాటలు జగన్ ఇంప్లిమెంట్ చేస్తారు కదా. కానీ జగన్ గారి యొక్క హెచ్చరికలు చాలా దూరం వెళ్తున్నాయి. ఇది ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య వైరుధ్యం చాలా ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి. ఖచ్చితంగా ఏదో ఒక దశలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే, చట్టం తప్పు చేస్తే, ఉదాహరణ రాంబాబు గారి విషయంలో తెలుగుదేశంలో ఎవ్వరూ రాకుండా పోలీసులు యాక్ట్ చేస్తుంటే అది నియంతృత్వమైనా ఇంకోటైనా ప్రజలు అంత పెద్ద పట్టించుకోరు. కానీ పార్టీకి సేవలు ఇన్వాల్వ్ కావడం వల్ల చాలా ప్రమాదం వచ్చింది. కాబట్టి రేపటి నుంచి కూడా చట్టబద్ధంగా వ్యవహరించండి, ఎవరికేం అభ్యంతరం లేదు. వైసీపీ వాళ్ళకి అభ్యంతరం ఉండొచ్చు. అంతకు భిన్నంగా మీరు పార్టీ శ్రేణులు వ్యాప్తిస్తే రేపు జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు మించి ఉంటుంది. ఇంత ఉండడం కాదు, ఇంతకు చాలా రెట్లు మించి ఉంటుంది. అది ఇంకా ప్రమాదం కదా, నష్టపోతారు కదా. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తనకు తాను, ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి మీరు డిజిటల్ బుక్ అంటారు, కరెక్ట్ కాదు కదా అంటే ఏం చేయమంటారు మీరు చెప్పండి అంటారు. ఇప్పుడు రాంబాబు గారి ఇంటికాడికి పోలీసు సమక్షంలో 100,000 మంది వచ్చారు, 2,000 మంది వచ్చారు, 2,000 మంది 3,000 మంది అంటారు. ఇంటి పైన రాళ్ళు ఏదో వేస్తున్నారు, కారు ఆధార పట్టు, ఎక్కడ పోలీసు అడ్డుకున్నాడు? అప్పుడు మేము హెచ్చరించకపోతే మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వైసీపీ నుంచి వస్తుంది. కానీ ఫస్ట్ ఇతరా కావాల్సిన అధికార పార్టీ, అది ఇతర అయితే వీళ్ళు కూడా వీళ్ళు పనులు చేసుకొని ప్రజా సమస్యలు, ప్రజా పోరాటాలు చేసుకుంటూ ఉండాలి, రాజకీయ విషయాలు మాట్లాడాలి. కాబట్టి ఫస్ట్ అధికార పార్టీ నుంచి మార్పు రాకుండా ప్రతిపక్షం నుంచి ఈ విషయంలో మార్పు తీసుకురాలేవు. అండ్ మరొకటి, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఒక 2 నెలల వరకు జైల్లో ఉండి వచ్చిన పరిస్థితిని మనం చూసాం. ఈరోజు ఈడీ చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇవ్వడం చూసిన నేపథ్యంలో ఆ రోజు అధికారులు సరిగ్గా చూసుకోలేదా, తప్పు చేశారా? లేదంటే ఈ రోజు ఉన్న అధికారులు తప్పు చేశారా, లేకపోతే సరిగ్గా వాటిని చూడలేదా? ఏంటిది? ఏది లేకుండా 2 నెలలు ఎందుకు జైల్లో ఉంటారు? చంద్రబాబు నాయుడు గారి పైన అలిగేషన్ ఏంటి? పాలసీ డెసిషన్, దాన్ని కరప్షన్ దారితీసింది. 2 ఉంటాయి. ఆ కరప్షన్ చంద్రబాబు గారు భాగస్వామి అవునా కాదా అనేది ప్రూవ్ కావాలి. ఒకటి సిమెన్ ఇన్స్టిట్యూట్ ఏదో ఇంటర్నేషనల్ సంస్థ ఒక స్కిల్ డెవలప్మెంట్లో కోసం ఆంధ్రప్రదేశ్కు దాదాపు 3,000 చిల్లర కోట్లు ఎంతో ఇవ్వడానికి సిద్ధపడింది, నైపుణ్యాన్ని పెంచడం కోసం. ఆ సంస్థలో పనిచేసే ఒక వ్యక్తితో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. బట్ వాళ్ళు 10% రాష్ట్ర ప్రభుత్వం షేరు, 90% ఆ సంస్థ. కానీ ఇక్కడ సమస్య ఏమవుతోంది? 90% ఇవ్వాల్సిన వాళ్ళు ₹2 కూడా ఇవ్వలేదు, ₹9 కూడా ఇవ్వలేదు. కానీ ఆ 10% ఇవ్వాల్సిన 100% ఇచ్చేసారు డబ్బులు. ఇక్కడ జాయింట్ అకౌంట్ మెయింటైన్ చేయడంలో లోపాలు ఉన్నాయని, రెండోది ఆ నిధులు అంత మొత్తంలో ఒకేసారి రిలీజ్ చేయబడి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జరిగినట్టు, రెండోది ఆ కంపెనీ ప్రతినిధి అని ఎవరైతే, కంపెనీతో కాదు ఆ కంపెనీ ప్రతినిధితో ఒప్పందం చేసుకోరు. వాళ్ళు ఏమంటారు? అసలు వాడు మా వాడే కాదు అంటారు ఆ కంపెనీ. కాబట్టి ఇది కొంచెం కాంప్లికేషన్స్ కదా, ఇక్కడ తప్పు జరిగింది కదా. కాబట్టి చంద్రబాబు గారు కేసు అరెస్ట్ కూడా జరిగింది. అయితే రెండో అలిగేషన్ ఏమొస్తుంది? ఈ మొత్తం వ్యవహారంలో 200-300 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు కాబట్టి ఎంతో కొంత వీళ్ళకి గుట్టు ఉంటుందని. అది నిరూపించాల్సింది ఎవరు? ఖచ్చితంగా వ్యవస్థలు. చంద్రబాబు గారి బ్యాంక్ అకౌంటో, చంద్రబాబు గారి సొంత ఆస్తులో ఒకటి బదలాయింపు జరుగుతూ వస్తుంది. కానీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్, ఇప్పుడు ఈ కేసు వేరు, ఈడీ వేరు. ఇప్పుడు సిట్టు విచారణ జరిగింది, చంద్రబాబు గారు ఈ పాలసీలో ఇన్వాల్వ్ అయినారా లేదా ఇవి జరిగారు, అది వేరే కేసు. అది కేసు ఒకటే, అది టాపిక్. బట్ చంద్రబాబు గారికి అందిందా లేదా? చంద్రబాబు గారికి అందినట్టు ఆధారాలు ఉన్నాయా? లేవు, ఇప్పటివరకు లేవు. లేనప్పుడు ఏం చేస్తుంది ఈడీ? ఎందుకు ఈడీ దర్యాప్తుకు వస్తుంది అంటే ఈడే దర్యాప్తు చేయడం వేరు, చంద్రబాబు గారి పేరు చేర్చి దర్యాప్తు చేయడం వేరు. ఇప్పుడు చంద్రబాబు గారి పేరు చేర్చాలంటే అందులో ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆయన ఒక పౌరుడుగా ఆయన పేరు చేర్చాలంటే ఇప్పటి వరకు వేసిన సిట్ ఎస్టాబ్లిష్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు గారు కారణంగా ఇది జరిగింది, దానివల్ల ఆయన ఆర్థికంగా లబ్ధి పొందారని ఎవరు ఎస్టాబ్లిష్ చేయాలి? ఆల్రెడీ సిట్ ఉందా, చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సిఐడి వాళ్ళు నిరూపించాలి, వాళ్ళు టెక్నికల్ ఆధారాలు చూపాలి. చూపినప్పుడు ఈడీ చంద్రబాబు గారి పేరు కూడా నోట్ చేసుకొని దర్యాప్తుకి వెళ్తారు.
కానీ ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు కాలేదంటే తగిన ఆధారాలు, చంద్రబాబు నాయుడు గారికి మనీ ట్రాన్సాక్షన్ జరిగిందన్న ఆధారాలు ఈడీకి దొరకాలి, ఈడీకి ఇవ్వాలి, ఆ అనుమానం అనే ఇవ్వాలి ఇన్ఛార్జ్ జరగడానికి. బహుశా చంద్రబాబు గారి పైన అలిగేషన్స్లో ఇది ఉన్నప్పటికీ కూడా తగిన ఎవిడెన్స్ చూపనంత కారణప్పుడు ఈడీ ఎందుకు అని పేరు నమోదు చేసుకుంటుంది. కాబట్టి దీనికి ఏం చేస్తారంటే మొన్న చంద్రబాబు గారి కేసు కొట్టేస్తారు, ఈడీ కేసు, అది స్కిల్ డెవలప్మెంట్, దానికి ఈడీ కేసులో పేరు నమోదు కావడానికి సంబంధం అదే ఇదే. ఇప్పుడు ఈడీ పేరు నమోదు చేయలేదని ఏమైనా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కుదరదు, వాళ్ళు తగిన ఆధారాలు లేవంటారు. కానీ చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కనుక క్లోజ్ చేశారనుకో దాన్ని సవాల్ చేయొచ్చు, విచారణలో ఉంది కాబట్టి. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు వేరు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వచ్చే ఈడీ దిగడం వేరు. ఈడీ దిగలేదు కాబట్టి ఏదో చంద్రబాబు గారికి ఫేవర్ అనో, ఈడీ దిగేసుంటే ఏదో అయిపోతుందనో కాదు, లేదా ఈడీ రంగంలో దిగలేదు కాబట్టి ఇంకా కేసే లేదు అనేది కుదరదు. అది కేసు వేరు. స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు గారి విచారణ ఎదుర్కొంటారు, ఇప్పుడు రద్దు చేస్తారు, రేపు ఏం చెప్తుందో కోర్టు చూడాలి. బట్ ఈ ఈడీ ఇన్వాల్వ్ కావడానికి తగిన సాంకేతిక ఆధారాలు లేకపోవడం వల్ల వాళ్ళు రాకపోతే, కాకపోతే వైసీపీ ఏముంటుంది, కేంద్రంతో మీకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేసులు కొట్టించుకున్నారనే మాట వాళ్ళు అంటారు. అండ్ మరొక వివాదం, ఇప్పుడు ఈ గొడవలు, ఇష్యూస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. అంబటి రాంబాబు గారి ఇష్యూ కావచ్చు, జోగి రమేష్ గారు, ఈ అన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే టీటీడీ లడ్డూ ప్రసాదం నుంచి వచ్చింది. ఇప్పుడు దాంట్లో మనం చూస్తే ఇప్పటి ఈవో సింగాల్ గారిపై వేడుని చూసాం. ఫస్ట్ మీరు ఏమంటారు, కరెక్టేనంటారా ఈ డెసిషన్? మంచి పని చేశారు ఎప్పటికైనా? అంటే బేసిక్గా శ్రీవారి లడ్డు ప్రసాదాలకు సంబంధించిన వచ్చిన అలిగేషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు రాజకీయ పార్టీలు కాస్త నోటికి ప్లాస్టర్ వేసుకుంటే మంచిది. సిట్టు విచారణ పూర్తి చేసింది, సుప్రీంకోర్టులో వాద ప్రతివాదాలు జరుగుతాయి, బహుశా 5 నెలలకు 6 నెలలకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేస్తుంది. తీర్పులో ఎవరో ఒకరు తప్పు చేస్తుంటారు కదా, అంటే ఆరోపణ అయినా తప్పుడు ఆరోపణ అయి ఉండాలి, లేదా తప్పు అనా జరిగింది, రెండిట్లో అదే. ఆరోపణ కరెక్టా, తప్పుడు ఆరోపణ, ఏదో ఒకటి సుప్రీంకోర్టు తేలుస్తుంది. తేల్చిన తర్వాత తప్పు ఎవరో తేలుస్తారు కదా, అప్పుడు రాజకీయ విమర్శలు చేసుకోండి, దీనికి కారణం నువ్వు అంటే నువ్వు అని. కానీ సుప్రీంకోర్టు విచారణ పరిధిలో పూర్తి కాకుండానే రాజకీయ పార్టీ స్పందించడం కరెక్ట్ కాదు. 2, ఎందుకు ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారిని బదిలీ చేశారు, ఏం జరుగుతుంది, 2 ఉన్నాయి సిట్ పరిధిలో. ఒకటి ఎనిమల్ ఫ్యాట్ ఉందా, ఎనిమల్ ఫ్యాట్ కలిసి ఉందా అనేది ఒక అలిగేషన్. దాని వరకు క్లారిటీ ఇచ్చారు, అట్లాంటిది అవకాశం లేదు అని సిట్ వాళ్ళు. అయితే నెయ్యి కల్తీ జరిగింది, నెయ్యి కల్తీలో కూడా 2, ఒకటి నెయ్యి కల్తీ జరగడం అనేది ఒక పాయింట్. అట్లా జరగడానికి కొన్ని కంపెనీలకు ఉపయోగపడే విధంగా నామ్స్ అండ్ ఫార్మ్స్లో రియలైజేషన్ ఇచ్చారు, టెండర్ పాలసీలలో కొందరికి అనుకూలంగా చేసినారు, దానివల్ల అనర్హత కలిగిన కంపెనీలు తీసుకున్నాయి, వాళ్ళు ఇట్లాంటి సప్లై నెయ్యి ఇంకొక నాణ్యమైన లేని కొన్ని సప్లై చేయడానికి ఇట్లాంటి కారణం, అంటే టెండర్ ప్రాసెస్ నుంచి ఏదో వ్యూహాత్మకంగా జరిగిందని ఆ రోజు ఈఓ గారు, ఆ రోజున్న అడిషనల్ ఈఓ, ఆ రోజున ఇప్పుడు ఉన్నారు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ని దోషులుగా చేరుస్తూ వాళ్ళు ఏదో సిట్ వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం టీటీడీ టెండర్లు ఎలా ఉంటుందంటే, ఏ గవర్నమెంట్ టెండర్ అట్లే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి దేవస్థానం పర్ డే 15,000 కిలోల నెయ్యి వాడుతుంది, దాదాపు 10 నుంచి 15 టన్నులు పర్ డే, 15,000 కిలోలు. 15,000 కిలోలు వాడాలంటే పొరపాటున ఒక రోజు కానీ ఆ కంపెనీ వాడు నెయ్యి సప్లై చేయకపోతే ఏమవుతుంది, మొత్తం లక్షలాది లడ్లు అయిపోతాయి, భక్తులు పెద్ద డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే వచ్చేదే భక్తులు దర్శనం తర్వాత లడ్డు కోసం, ఏమైపోయిందని చర్చ వస్తుంది. అందువల్ల ఎమర్జెన్సీ నీడ్ ఉంది కాబట్టి టెండర్ పాలసీలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఉదాహరణకు ఏదో ఒక డైరీ ఉంటుంది, ఆ డైరీ కెపాసిటీని ప్రూవ్ చేసుకోవాలి. అంటే రోజుకి 15,000 కిలోలు అంటే ఒక అవసరం 100 టన్నులు అయినా సరే ఒకేసారి ఇచ్చేంత కెపాసిటీ ఆ డైరీకి ఉండాలి. అలా ఉంటేనే టీటీడీకి ఇన్ టైంలో సప్లై చేయగలరు. ఇట్లాంటి కొన్ని కండిషన్లు, అంటే ఒక 3 ఏళ్ల పాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్, టర్న్ ఓవర్, 100 కోట్ల రూపాయల టర్న్ ఓవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి. దీంట్లో కొంత రియలైజేషన్ ఇచ్చారు. అంటే ఇట్లాంటి కెపాసిటీ ఉన్నది నందిని డైరీ ఫ్రమ్ కర్ణాటక, ఇట్లాంటి 1-2 ఉన్నాయి. కాబట్టి 1-2 ఉండడం వల్ల వాళ్ళు ఎంతైతే అంత వేస్తున్నారు. టెండర్లో వేసేటప్పుడు 10 కంపెనీలు పాల్గొన్నాయి అనుకోండి, ఆ 10 కంపెనీలు పాల్గొంటే పోటీ వస్తుంది.
ఇద్దరే ఉన్నారనుకో, ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు హైయెస్ట్ టెండర్ వేస్తారు. కాబట్టి దానికని మేము రియలైజ్ ఇచ్చాము వీళ్ళు అంటారు. కానీ అక్కడ జరుగుతున్న విషయాలు అది కాదు, ఇది జరుగుతుంది. సరే రిలీజ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ వచ్చారు కాబట్టి జరిగిందని దీని చుట్టూ నడుస్తాను, టెక్నికాలిటీస్ నడుస్తుంది. టెక్నికల్ తప్పు అయితే టెక్నికల్ చర్యలు తీసుకోండి. కానీ ఇంతటికి జరిగిందా లేదా అనే చర్చ వచ్చేప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మౌనంగా ఉండాలి. అంటే ఇక ప్రాబ్లం వస్తుంది. సార్ యా ఇప్పుడు చైర్మన్కి తెలియకుండాను, సిఎంఓకి తెలియకుండాను ఓకే టిటిడి డెసిషన్ తీసుకుంటుందా? ఇప్పుడు అటొచ్చి ఇటొచ్చి మళ్ళీ చిన్నవాళ్ళపైనే కదా వేటు పడింది అనేది తిరుపతిలో వినిపిస్తున్న మాట. అంటే ముఖ్యమంత్రి ఏం చేశారు, ప్రతిపక్ష నాయకుడు ఏం చేశారు, లేకపోతే చైర్మన్ ఏం చేశాడు అనేది ఎప్పుడు ఊహాగణాలే. చర్చనీయం సాగుతాయి. మీరు అన్నట్టు ఇంత పెద్ద డెసిషన్లో వాళ్ళ సంబంధం ఉండదా అంటే అది ఊహ, అనుమానం. దాని ఆధారం చేసుకుని డెసిషన్స్ తీసుకోలేవు. ఫైనల్గా కాంక్రీట్ అథారిటీ ఎవరిదో వాళ్ళే చూస్తారు. ఎవరైతే ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉంటారో, ఎవరైతే ఎంప్లాయీగా ఉంటారో వాళ్ళే చూడాలి. ఒక కాంప్లికేటెడ్ ఇష్యూగా మారకూడదు. కాబట్టి మనకు బేసిక్గా ఒక రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక నిర్ధారణకు రాకూడదు. ఇప్పుడు రిపోర్ట్ ఏంటి? ఫ్యాట్. మీరు ఏ ఆవు పాలు అంటే మా రాయలసీమ భాషలో ఒక ఆవుకి, అనిమల్ అంటే ఏంటి? ఆవు కూడా అనిమలే కదా. అనిమల్ ఫ్యాట్ అంటే ఏదో చిత్రంగా చూడాల్సిన అవసరం. అనిమల్ అంటే ఆవు. ఆవుకి పచ్చి గడ్డి వేసి పాలు పితికితే ఫ్యాట్ కనపడదు. అదే ఆవు మా ఏరియాలో కుడితి అంటారు, రాత్రి అన్నాన్ని ఇంట్లో పోసేసి అది తాగుతూ ఉంటాయి. లేదా కొన్ని మెటీరియల్స్తో తౌడు అంటారు. ఇట్లాంటివి తింటే ఆహారంగా సాధారణంగా ఆవులు తీసుకుంటే ఆ ఆవు పాలు టెస్ట్ చేస్తే ఫ్యాట్ కనిపిస్తుంది. సింపుల్ లాజిక్. కాబట్టి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం 15,000 కిలోలు, దాదాపు 40 లీటర్లు పాలు నుంచి ఈ క్రీము తీసుకుంటేనే ఇంత వస్తుంది. అంటే 40 లీటర్లు ఇంటూ 15,000 కిలోలు, 15,000 ఇంటూ 40 అంటే 60-70 దాదాపు 1,00,000 కిలోలు, 1,00,000 లీటర్ల దాకా పాలు తీసుకోవాలి. 1,00,000 లీటర్లు అంటే ఎన్ని ఆవులు? ఏ ఆవు ఏం తింటుంది? కాబట్టి ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి టెక్నికల్గా ఆ పదం చూసేసి దానికి అంటగడేసినాం అంటే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మల్టిపుల్గా ఎక్కువ డైరీని ఇన్వాల్వ్ వాళ్ళంటారు. మీరు షరతులు తగ్గి రియలైజ్ ఇచ్చారు కాబట్టి ఎవడంటే వాళ్ళు పాల్గొని వాడు పోయి నెయ్యి ఇచ్చారు అంటారు. టెండర్లో రిలాక్సేషన్ వల్ల జరిగిందా లేదా ఏరే కారణం జరిగిందా నీకు విచారణ జలాలి. కానీ ఇంకా విచారణ ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారిని, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే తగిన ఆధారాలు చూపాలి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి ఆ సెక్యూరిటీ ఉంటుంది. ఎట్లయితే ముఖ్యమంత్రికి గవర్నర్ అనుమతి తీసుకోవాలనో ఇట్లాంటి కొన్ని ఉంటాయి. కానీ ఏం జరుగుతుందో చూడాలి. కానీ అంత లోపల ఇంకా వివాదం పెద్దదవుతూనే ఉంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం సుప్రీంకోర్టు వరకు తీర్పు వచ్చేంత వరకు రాజకీయ పార్టీలు దీని గురించి మాట్లాడేవారు నోటికి ప్లాస్టర్ వేసుకుంటే తొందరగా ఈ సమస్య పరిష్కారంగా అవుతుంది. లేకపోతే రచ్చరచ్చ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.